శ్రమలను గూర్చి ఓ భక్తుడు ఇలా అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. భక్తిహీనుడికి ఎడిదిరిగా వస్తాయి, భక్తి కలిగిన వారికి కూడా ఖచ్చితంగా వస్తాయి. అయ్యా, భక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా వస్తాయా అంటాడు కదా ప్రభువారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు శ్రమల పాలవుతారు అని అంటాడు. అంటే సద్భక్తితో బ్రతికేటువంటి వారి వ్యక్తుల జీవితాల్లో కూడా తప్పకుండా శ్రమలు వస్తాయి. మన కళ్ళున్నాయి అనేది ఎంత వాస్తవమో క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే వాస్తవం. ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు వివరణ ఇచ్చే ముందు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి నేను చదువుతాను, చూడండి. పేతురు మొదటి పత్రిక, నాతో కలిసి చెప్పండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఆగుదాం అక్కడ, ఆగుదాం. ఒకసారి నాతో కలిసి నా వైపు చూస్తూ చెప్పండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అంటే ఇప్పుడు చెప్పండి, నానా విధమైన శోధనలు అవసరమా కాదా? మానవ జీవితంలో అవసరాలు ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది. లగ్జరీ లేకపోయినా బ్రతకగలుగుతాం, కంఫర్ట్ జోన్ లేకపోయినా బ్రతకగలుగుతాం. కానీ కొన్ని కనీస అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు లేకుండా ప్రపంచంలో ఎవడు బ్రతకలేడు. నీరు అవసరమా కాదా? నీరు అవసరం అందామా, లగ్జరీ అందామా? మరలా పెద్దగా గాలి అవసరమా కాదా? ఏసీ అవసరమా కాదా? అది లగ్జరీ, కంఫర్ట్. లగ్జరీ కంఫర్ట్ లేకుండా బ్రతకగలం. అవసరమైన నిత్యావసర అవసరాలు లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేడు. గాలి లేకుండా బ్రతకలేడు, ప్రతిరోజు గాలి పీల్చాల్సిందే. నీళ్ళు అవసరం, ప్రతిదినం నీళ్లు త్రాగాలి. ఆహారం అవసరం, రోజుకొచ్చి 3 పూట్ల, లేదంటే కనీసం 1 పూటైనా ఆహారం అవసరం. ఇది అవసరం, ఇది లేకపోతే మనిషి బ్రతకలేడు. ఆహారం ఎంత అవసరమో, నీళ్ళు ఎంత అవసరమో, క్రీస్తు యేసులో బ్రతికే క్రైస్తవుడు కూడా శ్రమలు అంతే అవసరం. గాలి అవసరమా కాదా? శ్రమలు అవసరమా లేదా? ఆహారం అవసరమా కాదా? శ్రమలు అవసరమా లేదా? ఆహారం ఎంత అవసరమో క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి క్రైస్తవుని జీవితంలో శ్రమలు అవసరం. ఇప్పుడు మీ అందరిని అడుగుతా, మీలో ఆశీర్వాదం ఎంతమందికి కావాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి అని అన్నాం అనకుండానే చేతులు ఎత్తుతారు. ఇక్కడ దీనికేముంది? అయితే నేను అడిగే మాట ఏంటో తెలుసా? నాకు శ్రమలు కావాలండి అని ఎంతమంది కోరుకుంటారు? అదిగో చిన్నపిల్లడు ఒకటి ఎత్తాడు, ఒక్క చెయ్యి ఎత్తితే ఒట్టు. ఎందుకు? శ్రమలు ఎవరు కోరుకోరు. శ్రమలు కోరుకోకపోయినా నువ్వు కోరుకున్నా. దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమలు అనుమతించాడు. ఓ స్థలంలో ఏమంటాడు తెలుసా? అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతూ, శ్రమల కొరకే మనం నియమించబడ్డామంట. విన్నారా? ఒక టీచర్ ఉద్యోగం చేయటానికి ఎట్లా నియమించబడతాడో, ఒక కలెక్టర్ ఉద్యోగం చేయటానికి ఎలా నియమించబడతాడో, క్రైస్తవుని కూడా కొన్ని శ్రమల కొరకు, క్రైస్తవుని కూడా కొన్ని శ్రమలను దేవుడు నియమించాడట. దేవుడు నియమించాడు. ఇంగ్లీష్లో అపాయింట్మెంట్ అని అంటారు. చూడండి ఆ మాట. దెస్సలోనియ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మొదటి పత్రిక, నెక్స్ట్ 2వ వచనం, నెక్స్ట్. నాతో కలిసి చెప్పండి. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు
మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. ఒకసారి చూడండి, ఏం భయపడద్దు, ఎవ్వరూ భయపడద్దు. మనం దేని కొరకు నియమించబడ్డామంట? ఆశీర్వాదం కొరకు నియమించబడ్డాం అనేది ఎంత వాస్తవమో, పరలోకం కొరకు నియమించబడ్డాం అనేది ఎంత వాస్తవమో, యేసయ్య ముఖాన్ని ముఖాముఖిగా చూడటానికి నియమించబడ్డాం అనేది ఎంత వాస్తవమో, క్రైస్తవ సంఘం శ్రమల కొరకు నియమించబడింది అనేది కూడా అంతే వాస్తవం. ఎందుకు దేవుడు శ్రమలను అనుమతించాడు? ఇది అవసరం అంటున్నాడు కదా. శ్రమల కొరకు మనం నియమించబడ్డాం అని అంటున్నాడు కదా. ఎందుకు క్రైస్తవుని జీవితంలో దేవుడు తన చిత్తానుసారంగా తన పిల్లలకు శ్రమలు అనుమతిస్తాడు? మీ ఎదుట నిలబడిన నన్ను చూసి మీరు అనుకుంటారు, అన్నకి ఏ బాధర బందీ లేవు అనుకుంటా, ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి, ఆ తెల్ల బట్టలు వేసుకొని. నాయనోయ్, అన్నంత హ్యాపీ పర్సన్ లోకంలో ఎవరూ లేరు. మీకు కుర్చీ కనపడుతుంది కానీ ఆ కుర్చీ కింద ఉన్న ముళ్ళు మీకు కనపడవు. ముఖం మీద ఉన్న నవ్వు మీకు కనపడుతుంది కానీ గుండెల్లో ఉన్న దుఃఖం దేవునికి తప్ప ఎవరికీ కనపడదు. అనయ్య, మీకు కూడా శ్రమలు ఉన్నాయా? నాకేంటి సార్, యోబు లాంటి భక్తుడికే శ్రమలు ఉన్నాయి. నాకేంటి సార్, దేవుని వైపు తిరిగిన ప్రతి క్రైస్తవుని శ్రమల మార్గం గుండానే దేవుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఒక మాట చెప్పమంటారా? విశ్వసించండి, గుండెల్లో రాసుకోండి. నీ బ్రతుకుల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ కష్టమో నీకు నష్టాన్ని తీసుకురాదు. నా మాట మీకు అర్థమైనట్లేదు. ఏమన్నాను? కష్టాలు వస్తాయా రావా? ఎన్ని కష్టాలు వచ్చినా ఏ కష్టం నీకు నష్టాన్ని తీసుకురాదు, ఏ కష్టం నీకు కీడు తీసుకురాదు. ప్రతి కీడు వెనుక ఏదో ఒక మేలును దేవుడు తప్పకుండా దాచిపెట్టి ఉంచుతాడు. అది నీ కళ్ళకు మాత్రం కీడుగా కనపడుతుంది. ఆ కీడు వెనుక ఒక మేలు, ఆ కష్టం వెనుక ఒక లాభాన్ని. దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు కానీ నష్టాన్ని అనుమతించడు. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో బైబిల్లో ఒక అద్భుతమైన మాట, నిర్గమకాండం 3వ అధ్యాయం. నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తాను, చాలా విషయాలు ఉన్నాయి, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయం అందరూ చూడండి, మొదటి 3 వచనాలు నాతో కలిసి చెప్పండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము ఆవరణకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. సహజంగా పొద అంటే ఎండిపోయిన కొమ్మలతో ఆకులతో ఉంటుంది కదా. అగ్ని సెగ అట్లా తగలటంతో పొద ఏమైపోవాలి? ఏమండి, పారిపోవాలా? ఏ ఊరు పారిపోద్దయ్యా? థ్యాంక్ యూ తమ్ముడా. కాలి మరుక్షణం బూడిదైపోవాలి, క్షణంలో కాలి బూడిదైపోవాలి. కానీ పొదలో ఉన్న విచిత్రం ఏంటంటే ఈ పొద అగ్నితో మండుతుంది, బూడిద అట్లా అది కాలుతా ఉంది. మంట కూడా పగమని మండుతూ ఉంది. బగమని మండుతూ ఉన్న ఆ పొద అగ్ని చేత మండుతూ ఉంది కానీ కాలి బూడిద కాల. ఇది వింత. జెరెమీయా అనే వీడు బ్రతికిన కాలమంతా అగ్నిలాంటి శ్రమలనే కొలిమిలో దేవుడు కాలుస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏది నీకు నష్టం తీసుకురాదు, ఏది నీకు కీడు తీసుకురాదు. ప్రతి కీడు వెనుక ఒక మేలును దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. శ్రమలు రాకమానో. అందుకని దేవుడు అంటాడు కదా, జలములలో గుండా నడుచుకుంటూ వెళ్తావు, జలములు నిన్ను ముంచలేవు. జ్వాలలలో గుండా నడుచుకుంటూ వెళ్తావు. ఎన్ని అగ్ని జ్వాలలు నీ బ్రతుకులో ఎదురైనా ఏ జ్వాల నిన్ను కాల్చలేదు. అంటే జ్వాలలు రాకుండా దేవుడు ఆపడు. జ్వాలలు వచ్చినా ఆ జ్వాలల్లో కూడా దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వచనం ప్రారంభించేటప్పుడు భలే చక్కగా చెప్తాడు. చూడండి, మొదటి వచనం,
మొదటి వచనం నాతో కలిసి చెప్పండి. ఆ మందను అరణ్యము ఆవలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. టకామని చెప్పండి, ఆ పర్వతం పేరేంటి? ఇంకొక పేరేంటి? దేవుని పర్వతమైన హోరేబు. నా వైపు చూసి సమాధానం చెప్పండి. దేవుని పర్వతమైన హోరేబు ఎక్కడుందట? అరణ్యానికి యువతలుందా, అరణ్యానికి అవతలుందా? ఇప్పుడు నా వైపు చూడాలి. అది హోరేబు, దేవుని పర్వతం. నేను ఇక్కడున్నా. దేవుని పర్వతంగా పిలువబడుతున్న హోరేబుకు చేరాలంటే మధ్యలో ఏ మార్గం ఉంది? అరణ్య మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తేనే దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబుకు మనం చేరగలుగుతాం. ఇప్పుడు చూడండి, అరణ్యంలో చక్కగా 4 లైన్ రోడ్లు ఉంటాయి కదా అరణ్యంలో. మామూలుగా అమ్మ ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ జస్ట్ 2 hours అంట. 2 hours జర్నీయే. నేషనల్ హైవే 8 రోడ్, ఎక్స్ప్రెస్ రోడ్ వేస్తున్నారంట. ఏమండి, అరణ్యంలో కూడా అట్లా 4 లైన్ 6 లైన్ ఉంటుందా ఉండదమ్మా? ఏముంటుంది చెప్పండి? అరణ్యంలో భీకర ధ్వనులు, సింహాల గర్జన, క్రూర మృగాల అరుపులు, కీకారణ్యం. అసలు అరణ్యంలో ఒంటరిగా వదిలేస్తే గుండె 190 కొట్టుకోపోతే నన్ను అడగండి. అసలు కొట్టుకునేదాకా బతికేది ఎక్కడ? ఇంతే సంగతిలో పరలోకం వెళ్ళిపోతారు కదా. అరణ్యం భయకంపితమైంది. దేవుడు హోరేబ్ అని ఆయన పర్వతానికి మనల్ని తీసుకెళ్ళేటప్పుడు సుఖవంతమైన మార్గం గుండా తీసుకెళ్ళడు, సంతోషకరమైన మార్గం గుండా తీసుకెళ్ళడు. అరణ్యం లాంటి భయాల మధ్యలోనే, అరణ్యం లాంటి భీకర ధ్వనుల మధ్యలోనే, అరణ్యం లాంటి కేకారణ్యం గుండానే, అరణ్యం లాంటి ముళ్ళ లాంటి త్రోవల గుండానే ఆయన తీసుకొని వెళ్ళి చివరికి మనల్ని ఎక్కడ చేరుస్తాడో తెలుసా? అరణ్యములో ఆకులు రాల్చినట్లుగా రాల్చడో, అరణ్యంలో క్రూర మృగాల చేతికి దేవుడు నిన్ను అప్పగించడు, సింహాల చేతికి, పులుల చేతికి, ఎలుకబంటి చేతికి దేవుడు నిన్ను అప్పగించడు. నువ్వు నడిచేది అరణ్యములోనైనా నీ పాదములకు రాయి తగలకుండా దేవతలు నిన్ను ఎత్తి పట్టుకొని నడిపిస్తూ చెప్పండి ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? హోరేబుకి వెళ్తే ఎవరున్నారు అక్కడ? దేవుని పర్వతం అని ఆ పేరుక ఎందుకు వచ్చింది? ఆ పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేనంట, దేవుని మహిమను భవిష్యత్తులో నువ్వు చూడాలంటే అరణ్య మార్గం గుండానే నువ్వు ప్రయాణమే వెళ్ళాలి. ఒక మాట గుండెల్లో రాసుకోండి, ఈనాటి శ్రమ రేపటి మహిమకు కారణమవుతుంది. ఈనాటి దుఃఖం రేపు సంతోషానికి కారణమవుతుంది. ఈనాటి ఏడ్పు రేపు నాట్యానికి కారణంగా దేవుడు మారుస్తాడు. దేవుడు ఇప్పుడు మహిమనిచ్చేటప్పుడు ఎలా ఇస్తాడో చెప్పమంటారా? కొలిచిస్తాడు. నాకెంత మహిమనిస్తాడు? నేను ఎంత శ్రమను అనుభవిస్తానో నా శ్రమను కొలిచి ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. ప్రభా, నాకు శ్రమలొద్దు నాయన, నేను తట్టుకోలేను నాయన, నా వల్ల కాదు నాయన, బక్సిక్కినోను ప్రభా, బలహీనును ప్రభా, ఆశీర్వాదం అంటే పరిగెత్తుకుంటా ఆ పాత్రలో అవన్నీ నింపుకొని వెళ్ళిపోతా, కానీ శ్రమలు మాత్రం వద్దు ప్రభా అని కొంచెం శ్రమలు కోరుకున్నావు అనుకో, ఇహమందైనా పరమందైనా కొంచెం మహిమే దేవుడు నీకు ఇస్తాడు. ఎంత ఎక్కువ కాల్చబడతావో, ఎంత ఎక్కువ నలగొట్టబడతావో, ఎంత ఎక్కువ శ్రమలకు అప్పగించబడతావో, ఎంత ఎక్కువ నలిగిపోతావో భవిష్యత్తులో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. సింపుల్గా ఒక మాట చెప్తాను. 250 రూపాయలు ఖరీదైన ఇనప నాణ్యం ఉంది. 250 రూపాయలు ఖరీదైన ఇనప ముక్కని 500 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 500 రూపాయల గుర్రపు నాణ్యం తయారవుతుంది. గుర్రపు కాళ్ళ కింద వేస్తారు కదా, గుర్రపు నాణ్యం అంటారు చూసారా? 500 రూపాయల ఖరీదైన గుర్రపు నాణ్యం తయారవుతుంది. అదే 250 రూపాయల ఇనప ముక్కను 1000 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 1500 రూపాయల గుండు సూదులు తయారవుతాయట. గుండు సూదులు ఎంత? 1500 రూపాయల ఖరీదైన గుండు సూదులు తయారవుతాయట. అదే 250 రూపాయల ఇనప ముక్కను 1500 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే
1,50,000 షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట. అదే రూ. 250 ఇనప ముక్కను 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఈ రూ. 250 ఖరీదైన ఇనప ముక్కలో నుండి ₹1,00,00,000 ఖరీదైన విమానపు స్ప్రింగులు తయారైపోతాయట. మంట పెరిగే కొద్దీ మహిమ కూడా పెరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమందికి మహిమ కావాలి? ఆ మహిమ కావాలంటే ముందేం కావాలి? మండాల. ఎంత మండుతావో అంత ఖరీదైన వాడిగా మార్చబడతాం. దేవుడు ఎక్కువ శ్రమలు నీకు అనుమతించాడా? ఒకవేళ మనసులో యేసయ్యా నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు, నా ఒక్కదాని బ్రతుకులోనే ఎందుకు ఏడుపు, నన్ను ఎందుకయ్యా చిన్న చూపు చూసావు, నేనంటే నీకు ఇష్టం లేదా, నేనంటే నీకు ప్రేమ లేదా, నా భక్తి నీకు నచ్చలేదా, అసలు నేనే నీకు నచ్చలేదా, ఎందుకయ్యా ఆపద వెంబడి ఆపద, ఎందుకు నా బ్రతుకులో ఈ శ్రమను అనుమతిస్తున్నావని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ ప్రార్థనకు వచ్చారా? ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నారా? ఈరోజు కాల్చబడుతున్న తమ్ముడు, ఈరోజు శ్రమల కొలిమిలో నల్లగొట్టబడుతున్న చెల్లి, ఈరోజు ఎంత నలుగుతున్నావో భవిష్యత్తులో అంత వెలిగేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు అరణ్య మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడంటే రేపు హోరేబుకు నువ్వు చేరబోతున్నావు, దేవుని పర్వతాన్ని ముఖాముఖిగా చూడబోతున్నావు అన్న విశ్వాసంతో శ్రమల మధ్యలో కాల్చబడేటప్పుడు శ్రమలు తీసేయి ప్రభా, తప్పులేదు అడగటం, శ్రమలు తీసేయి ప్రభా అని అడిగేదానికంటే దానితో పాటు ఈ శ్రమలను భరించడానికి కావలసిన శక్తి దయచేవా, ఈ బాధను భరించడానికి కావలసిన కృప దయచేవా. యేసు నామం పేరిట ఆ కృప కొరకు దేవుని సన్నిధిలో వేడుకొందుముగాక. సరే, ఈనాటి శ్రమ రేపటి మహిమగా, ఈనాటి శ్రమ రేపటి సాక్ష్యంగా మారుతుంది. ఇంతవరకు ఓకే. అసలు దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు? అవసరం అని అన్నారు కదా. ఏంటో అవసరం? శ్రమలు ఆధ్యాత్మికంగా మన జీవితంలో తీసుకొచ్చేవేంటి? నంబర్ 1, శ్రమ నీ భక్తికి పరీక్ష. అసలు నీలో విశ్వాసం ఉందో లేదో, అల్ప విశ్వాసమా, బలమైన విశ్వాసమా, కదిలిపోయే విశ్వాసమా, స్థిరమైన విశ్వాసమా? నీ విశ్వాసానికి పరీక్ష పెట్టేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి కలిగే పరీక్ష? ఇప్పుడు నా వైపు చూడండి. ఒంట్లో జ్వరం ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది? జ్వరాన్ని చూస్తే తెలిసిద్దా? అదే ఆ జ్వరం ఎట్లా కనపడింది సార్? థర్మామీటర్ పెడతారు కదా, థర్మామీటర్. మనకి బీపీ ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది? ఇప్పుడు కరెంట్ ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది? టెస్టర్ పెడితే టెస్టర్ పెట్టడాన్ని బట్టి కరెంట్ ఉందో లేదో తెలిసిద్ది. మనలో విశ్వాసం ఉందో లేదో, మన విశ్వాస వీరులమో కాదో ఎట్లా తెలిసిద్ది? శ్రమల ద్వారా నీ భక్తికి పరీక్ష కలుగుతుంది. శ్రమల ద్వారా నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు శ్రమల ద్వారా చేసే టెస్ట్ ఏంటంటే, ఈ వ్యక్తి అవసరాల కోసం నా దగ్గరికి వచ్చాడా, చావైనా బ్రతుకైనా యేసుతోనే బ్రతకాలి అని నిర్ణయంతో వచ్చాడా? వీరిది కదిలిపోయే విశ్వాసమా, చెక్కు చెదరని విశ్వాసమా అన్నాడు. సైతానా, నా యోబుని చూసావా? భూమి మీద అతని వంటివాడు లేడు. సైతానుగాడు ఊరకనే ఉన్నాడా? ఏమన్నాడు తెలుసా? ఆయన ఊరకనే భక్తి కలిగి ఉన్నాడయ్యా, అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడు దేవుడు అన్నాడు. అయితే అందరి ముందు నేను దూషించకపోతే నన్ను అడుగు. దేవుడేమన్నాడు తెలుసా? నా యోబు అలాంటివాడు కాదు, ఇచ్చినా స్తుతిస్తాడు, ఇవ్వకపోయినా స్తుతిస్తాడు. ముందు నువ్వు తీసేయ, ఆ తర్వాత తెలిసిందే. సైతానుగాడికి అనుమతి ఇచ్చాడు. బిడ్డలారా, ఒకటి నమ్మండి, దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
శత్రువైన సాతాను నీ ఇంటి చుట్టూతా దేవుడు వేసిన కంచెను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఆమేన్. ఇప్పుడు వెంటనే సైతాన్ గాడు వచ్చి ఒకే రోజు యోబు ఆస్తిని తీసేశాడు. తూర్పు దిక్కున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడు యోబు అయితే, ఒక రోజు గడిచింది, ఆ దేశంలోనే అత్యంత దరిద్రుడు ఎవరయ్యంటే యోబే. సైతాన్ గాడు అన్నాడు, చూడు ఇప్పుడు నేను దూషించకపోతే నన్ను అడుగు. విశ్వాసం అన్నావు కదా, ఏ విశ్వాసం అంటే చూడు అనే లోపే యోబు లేవనే లేచాడు, బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకునేటప్పుడు సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? అదిగో బట్టలు చింపుకున్నాడు, నేను దూషించకపోతే నన్ను అడుగు. బూడిదలోకి వెళ్ళాడు, సాష్టాంగ పడేటప్పుడు అనుకున్నాడు, చూడు ఇప్పుడు నేను దూషిస్తాడు. సాగిలిపడి అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగా. కానీ మనసారా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. అతడు విశ్వాస వీరుడు అని శ్రమల ద్వారా పరీక్షించి సైతాను తెలుసుకున్నాడు. దేవుడు పెట్టిన పరీక్షలో యోబు నెగ్గాడు. బిడ్డలారా, నువ్వు నిలవబడతావో లేదో కొన్ని పరీక్షలు నీకు వస్తాయి. నువ్వు నిలవబడతావో లేదో అనారోగ్య పరీక్షలు వస్తాయి, ఆర్థిక పరీక్షలు వస్తాయి, అసమాధానపు పరీక్షలు వస్తాయి, కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితి, దినం వెంబడి దినం ఆర్థికంగా నల్లగొట్టబడే రకరకాల శ్రమల గుండా దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అది నీ విశ్వాసానికి కరిగే పరీక్ష అని ఎరిగి, దేవా విశ్వాసంలో కడవరకు నేను నిలకడగా నిలవబడేటట్లుగా, నాకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో యోబులాగా స్థిరంగా ఉండేటట్లుగా కృప దయచేయని పరీక్షల మధ్యలో దేవునిలో స్థిరంగా నిలవబడుదుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. చెప్పండి. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, పెద్దగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు కదా. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఆ వెహికల్ పార్కింగ్ ప్లేస్ కాడ 2 వీలర్ పార్క్ చేశారు, లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకున్నారు. బయటకు వచ్చి చూస్తే ఆ పార్కింగ్ ప్లేస్లో వెహికల్ లేదు, 2 వీలర్ లేదు. హానోకు మాయమైనట్టు మాయమైపోయింది. ఎవడో మొత్తాన్ని గాయం చేశాడు. అది చూసి యెహోవా ఇచ్చెను అని అంటారా? ముఖం మాడకపోతే ఒట్టు. ఇక చివరికి ఎక్కడ దాకా వస్తారు తెలుసా? అసలు ఈ వాహనం కొన్నప్పుడే చర్చికి తీసుకెళ్ళా, జెర్మియా అయ్యగారి చేత ప్రార్థన చేయించా. ఏది దీనికి కాపుదా? ఎక్కడ దాకా పోతావో తెలుసా? రాజన్న ప్రార్థన చేశాడు, జార్జన్న ప్రార్థన చేశాడు, వీళ్ళ ప్రార్థన కాదని అన్న ప్రార్థన కోసం గంట సేపు ఆగా ఆయన ప్రార్థన చేశాడు. అన్నతో పాటు అక్క కూడా 4 ప్రార్థన. ఏమైపోయింది ప్రభువా? అప్పుడు అనే మాట ఏంటో తెలుసా? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే